కళ్ళబడని దేవుళ్ళ కంటే కనిపించే తల్లిదండ్రులే ఎక్కువ. ఎవరికైనా మొదటి దైవాలు తల్లిదండ్రులే. వాళ్ళే లేకుంటే మనకి ఈ జీవితం ఎక్కడిది, ఇంత పేరెక్కడిది? కాబట్టి పొద్దుగాల లేచి మొదుగాల దేవుళ్ళని కాదు, కన్నోళ్ళని దలుచుకున్నాకనే దేవుళ్ళని మొక్కాలే అని పెద్దలు అంటుంటారు. కానీ ఈ జమానాల కొంతమంది ఫాల్తుగాలకు అయ్యవాళ్ళంటే శత్రువులన్నట్టు, వాళ్ళేదో భూతాలన్నట్టే కనిపిస్తున్నది. గందుకే గిసొంటి దరిద్రపు గొట్టలందరికీ సిగ్గు రావాలని గీడో పెద్ద మనిషి గీ పని చేసిండు. ఈ వార్త చూసి మీరు కూడా మీ నోటికి వచ్చినట్టు తిట్టొచ్చు. ముందుగానే వార్త చూడుండ్రి. ఇగో ఈడ ఇంట్లో చదురుతున్న ఈ పెద్ద మనిషి చేసిన పెద్ద ముచ్చట గురించేనులా చెప్పుకునేది. ఈ పెద్ద ఆయన పేరు గోలి శ్యామ్ సుందర్ రెడ్డి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి ఉంటాడు. 2006 నుంచి 2011 దాకా ఎలకతుర్తి ఎంపీపీగా కూడా పనిచేసిండు. మంచి పలుకుబడి కూడా ఉన్నది. 2021 దాకా మంచినే ఉన్నది పెద్ద మనిషి జీవితం. కాకుంటే కరోనా మహమ్మారి ఏయంగా ఈయన ఇంటామె కాలం చేసిందట. పాపం ఒక కొడుకు ఒక బిడ్డ ఉన్నదట. బిడ్డ అమెరికాలో బతుకుతుందట. ఏ కొడుకు హన్మకొండలో ఉంటున్నాడు. ఇంటామె కాలం చేసినాక కొడుకు దగ్గర కొన్ని రోజులు ఉన్నాడట. గాని ఆ మోతెవారి ఆ ఇల్లును ఆయన పేరు మీదకి మార్పించుకొని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టిండట. అదే కాదు, తల్లి పేరు మీద ఉన్న 3 ఎకరాల భూమిని కూడా పట్టా చేసుకున్నాడట. ఇక ఆయన బిడ్డకు కట్నం కింద ఇచ్చిన 2 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకున్నాడట. ఇక అప్పటి సంది సంతుల్లోనే ఒక్కడే ఉంటున్నాడట. ఈయన తండ్రి మంచి షెడ్డలు చూడాల్సింది పోయి ఎవరన్నా దావకాన్లకు తీసుకపోయినా ఏమన్నా సాయం చేసినా వాళ్ళను సుతం బెదిరిస్తున్నాడట పుణ్యాత్ముడు. గందుకే ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నాడు ఈ పెద్ద మనిషి. ఏదైనా సుప్రీంకోర్టు తీర్పు తల్లిదండ్రులను వదిలేసిన వాళ్ళను పట్టించుకున్న వాళ్ళకు వాళ్ళకు ఆస్తి అనుభవించే హక్కు లేదని నేను పేపర్లో ఇటీవల వచ్చిన తీర్పుని చూడడం జరిగింది. దాన్ని ప్రేరణగా తీసుకొని నేను ఇంకా వేరే వాళ్ళకు కూడా తల్లిదండ్రులకు కూడా కొడుకులు మంచిగా చూసుకునే వాళ్ళకు గుణపాఠం కావాలనే మళ్ళీ రెండోది నా భార్యకి ఇచ్చిన మాట 3 ఎకరాల భూమి ఇచ్చే ఉంటే మనకు మంచి పేరు ఉంటుందని అది కూడా దృష్టిలో పెట్టుకొని ఈ 3 ఎకరాల భూమిని నేను గవర్నమెంట్కి ఆర్డీఓ దగ్గర పోయి రాసి సైన్ చేసింది, ఉపయోగించడం జరిగింది, సైన్ చేయడం జరిగింది. ఇష్టపూర్తిగా 3 ఎకరాల భూమిని సర్కారుకు దాఖలు చేస్తున్నట్టు ఆర్డీఓ సార్కు రాసి ఇచ్చిండట. నేను చెప్పిన విషయాలన్నీ నిజం. నాకు గవర్నమెంట్కి ఇచ్చినందుకు సంతోషంగా ఉన్నది. దానికి ఆ భూమికి ఏదైనా కోర్టు సముదాయాలు, భవన సముదాయాలు కానీ, కాలేజీ కానీ, ఏది కానీ ఉన్నదానికి నీ ఆర్డీఓ గారికి కూడా నేను మనవి చేసుకున్నా. ఏంటంటే నా భార్య పేరు దానికి పెట్టాలని నేను కోరినా తప్పకుండా పెడతాం అన్నారు వాళ్ళు. అది పాజిబుల్ అయితే పెట్టుకున్నా, పాజిబుల్ కాకపోతే పెట్టకుండా పర్లేదని నేను డిమాండ్ చేయలేదు. శెబ్బాస్ తాత, మంచి నిర్ణయమే తీసుకున్నావు పో. నీ కొడుకే కాదు, ఇట్లా అయ్య వాళ్ళకు బువ్వ పెట్టకుండా గోస ఉచ్చుకుంటున్న ప్రతి ఒక్క బద్మాషిగాన్ని చెప్పుతోని కొట్టినట్టున్నది నీ నిర్ణయం. అయినా సిగ్గు తప్పిన దొంగ బాగావుగాళ్లకు నీ అసంటోళ్ళు ఎంత గడ్డి పెట్టినా అశుద్ధం పెట్టినా కమ్మగుంటదని తింటారు తప్పించితే అసంటోళ్ళు ఎక్కడ మారతారు? వాళ్ళ బతుకులు జడ. అయ్య వాళ్ళు సంపాదించిన లక్షలు కోట్ల రూపాయల ఆస్తులు కావాలి గాని చేతగాని ఈడులా కన్నోళ్లకు బుక్కెడు బువ్వ కూడా పెట్టనోళ్ళు ఉండేందుకు లేకుంటేందుకు ఆ కొడుకులను కొట్టయ్యా. అసలు కొడుకులు ఉడితేంది పుట్టకుంటేంది దిక్కుమాలో అని పొట్టు అందుకుంటున్నారు ఈ ముచ్చట తెలిసిన అక్కడి పబ్లిక్. మరి కాదానుల్లా కాటి కాలు దాపిన ఈడులా పెద్ద మనుషులను కంటికి రేపోలే దాదుకోవాలి గాని ఆస్తుల కోసానికి గింత గోస ఉచ్చుకున్నటోళ్ళు కొడుకులు ఎట్లయితారు? వాళ్ళు రాక్షసులు అవుతారు గాని. ఈ ముచ్చట ఇట్లుంటే ఈ పెద్ద మనుషుల కథ చూడుండ్రి. పోలీస్ టౌన్ లకించి కట్టె పట్టుకొని ఒకలు, స్టాండ్ పట్టుకొని ఒకలు, ఇద్దరు కలిసి నడిచేస్తున్న ముసలోళ్ళది కూడా గిసొంటి కథేనుల్లా. నవమాసాలు మోసి కని పెంచి పెద్ద చేసిన కొడుకు చేతగానీడులా వీళ్ళ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం వాని పేరు మీదకి రాయించుకొని ఇప్పుడు ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టినట్ట. వాని చేతులకు జట్టలు గుట్ట, వాని చేతులు వడిపోను, వాని చేతులకు మాయరోగం వచ్చిపోను. ఆ దరిద్రపు కొట్టోనికి గిళ్ళని ఇంట్లోకించి బయటికి వెళ్ళగొట్టేందుకు చేతులు ఎట్లా వచ్చినాయో పాపం. చేసేదేం లేక కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం నరసింగాపూర్ కెంచి హుజురాబాద్ లో ఉన్న పోలీస్ స్టేషన్ కి వచ్చి ఫిర్యాదు చేసి వీళ్ళు. కానీ ఆడాడ ఏం మనసులు మోపైతున్నారులా. ఇసొంటి చీడ పురుగులు సమాజంలో ఉంటే ఇంకొంతమందికి ముప్పు అవుతుంది. కాబట్టి అయ్యవలను గోస ఉచ్చుకునే కొడుకులు బిడ్డలకు కఠిన శిక్షలు పడేటట్టు చేస్తేనే కొంతమందికైనా బుద్ధొత్తదన పట్టిర్రు వాళ్ళ గోస చూసినోళ్ళు. మరిగా సర్కారు చెప్పునే అసొంటి కఠిన చట్టాలు దేవాలని మన జోర్దార్ తరఫున కూడా కోరుకుంటున్నాం.